విజయ్తో గోపీచంద్ మలినేని ఊర మాస్ మూవీ. ఆ డీటెయిల్స్ అన్ని చూసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్. టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఇటీవల జాట్ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించారు. కాలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్తో సినిమా చేసే అవకాశం తనకొచ్చినా అది కొన్ని కారణాల వల్ల కోల్పోయినట్టు తెలిపారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. బాలయ్యతో వీరసింహారెడ్డి సినిమా తర్వాత గోపీచంద్ మలినేని విజయ్తో సినిమా కోసం ప్రయత్నించారట. మెగాస్టార్ చిరంజీవితో పనిచేస్తారనే వార్తలు వచ్చినప్పటికీ గోపీచంద్ తన స్టోరీని విజయ్కు వినిపించారు. నిర్మాత దిల్ రాజు సమక్షంలో జరిగిన ఈ స్టోరీ సిట్టింగ్ విజయ్కు ఒక్క సిట్టింగ్లోనే స్క్రిప్ట్కు ఓకే చెప్పారని గోపీచంద్ వెల్లడించారు. కానీ అదే సమయంలో విజయ్ రాజకీయ ఎంట్రీకి సిద్ధమవుతుండడంతో కొందరు సలహా మేరకు ఈ ప్రాజెక్ట్ని వదిలేశారని తెలిపారు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు విజయ్పై తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ది గోట్ లాంటి సినిమాలకు బదులు గోపీచంద్ మలినేనితో చేతులు కలుపుంటే విజయ్ మాస్ అవతారంలో మరో బ్లాక్ బస్టర్ ఇచ్చేవాడని అంటున్నారు. గోపీచంద్ మాస్ యాక్షన్ సినిమాల్లో తనదైన ముద్ర వేయడంలో సిద్ధహస్తుడని, విజయ్కు ఈ ఛాన్స్ మిస్ అయిందని కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాదు బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్కు జాట్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందించిన గోపీచంద్ విజయ్తో సినిమా చేస్తుంటే అది ఇంకా అదిరిపోయే రిజల్ట్ వచ్చేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. జననాయగన్ లాంటి సినిమాలకు బదులు తన చివరి చిత్రానికి గోపీచంద్ ఎంచుకొని ఉంటే విజయ్ ఫ్యాన్స్కు మరో మాస్ ట్రీట్ దక్కేదని అంటున్నారు. మరి విజయ్ నిజంగానే ఈ అవకాశాన్ని అనవసరంగా వదులుకున్నాడా? ఈ టాపిక్ పై మీ అభిప్రాయం ఏంటో మా కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.